ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి పాన్ ఇండియా డైరెక్టర్ రాజా సాబ్, మన డైరెక్టర్ సాబ్ మారుతి గారికి వెల్కమ్, హార్టీ వెల్కమ్ తెలుపుతున్నాము. అండ్ అలాగే ఈ చిత్రం యూనిట్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా హార్టీ వెల్కమ్, అండ్ అలాగే మీడియా మిత్రులకి కూడా హార్టీ వెల్కమ్ తెలుపుతున్నాము. ఎస్జే మూవీస్ బ్యానర్లో మన ముందుకి త్వరలో రాబోతున్న సినిమా బకాసుర రెస్టారెంట్. బకాసుర అంటే అందరికీ ఆల్రెడీ తెలిసిందే, మన నోట్లో ప్రతిరోజు నాంతా ఉంటుంది. ఎవరైతే తిండిపోతులు ఉంటారో లేదంటే నిద్రపోతుంటారో, ఎక్కువగా పని చేయరో, వాళ్ళని బకాసురలా ఉన్నావేంట్రా, బకాసురలా తింటున్నావేంట్రా అని అంటారు. మరి ఈ సినిమా బకాసుర రెస్టారెంట్ అనేది పెట్టడానికి గల రీజన్ ఏంటి అసలు అనేది అందరిలో ఒక ఆసక్తికరమైన క్వశ్చన్ మార్క్ అనేది పడిందనమాట. సో మనం పోస్టర్ లాంచ్ అయింది రీసెంట్గా, చూసుకుంటే ఆ పోస్టరే కొంచెం డిఫరెంట్గా ఏదైతే వర్డ్స్ ఉన్నాయో వాటికి బకాసురకి ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అలా యాడ్ చేశారనమాట. చాలా అంటే చాలా క్యాచీగా ఉంది. ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అసలు ఈ బకాసుర రెస్టారెంట్ అంటే ఏంటి, ఇందులో ఎలాంటి డిషెస్ ఉండబోతున్నాయి, ఏం మెనూ ఉంటుంది అనేది ఆడియన్స్లో చాలా క్యూరియాసిటీ అనేది పెంచిందనమాట. ఫస్ట్ లుకే ఇంత అద్భుతంగా ఉంటే మరి సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు తెలిసి ఈ రెస్టారెంట్కి ప్రతి ఒక్క కస్టమర్స్ క్యూ కడతారు, ఇది మాత్రం నిజం. ముందుగా మాట్లాడుకుంటే సినిమాలో ముఖ్య అంటే మన ప్రవీణ్ గారు గురించి మాట్లాడాలంటే ఆయన స్టార్టింగ్ కొత్త బంగారు లోకం సినిమాతో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి స్లాంగ్లో ఒక కమిడియన్గా స్టార్ట్ చేసిన ఆయన జర్నీని ప్రేమ కథ చిత్రంతో స్టార్ కమిడియన్గా మారారు. అండ్ అలాగే మారుతి గారి కాంబోలో చాలా మూవీస్ చేశారు. వాళ్ళిద్దరి బాండింగ్ ప్రేమ కథ చిత్రంతో స్టార్ట్ అయింది. ఇప్పటికీ వాళ్ళ బాండింగ్ చూడొచ్చు, పక్కపక్కనే కూర్చున్నారు ఈరోజు. ఓకే, ఎనీవేస్ మరి ఈ డిష్ని ఎంజాయ్ చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. మరి ప్రవీణ్ గారు సార్, మీరు అందరినీ నవ్విస్తున్నారు, మీరు కూడా నవ్వుతున్నారు. ఓకే, సో ప్రవీణ్ గారు అందరిని నవ్విస్తారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాలో ఆయన ఏడిపిస్తారు, నవ్విస్తారు, అలాగే ఏడిపిస్తూ బయటికి పంపిస్తారు అనమాట అందరినీ. అంత ఆకట్టుకునేలాగా ఉంటుంది ఈ కథనం అంతా. సో ఒక చిన్న స్టోరీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే, బకాసుర రెస్టారెంట్ అనేది ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారనమాట ఇందులో ప్రవీణ్ గారు. అసలు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకొని బకాసుర రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారు. మరి ఇందులో ఆయన పడ్డ కష్టం ఏంటి, ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడానికి, ఇందులో ఎంతమంది పాత్రికేయులు ఉన్నారు, వీళ్ళ కష్టం ఏంటి అనేది ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్గా మనం చూడొచ్చు అనమాట. ఎన్నో సినిమాలు వచ్చాయి రెస్టారెంట్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి, కానీ ఇది ఒక ప్రేక్షకులు వాళ్ళకి ఎలాంటి డిష్ని మనం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఆస్వాదిస్తారు ఈ సినిమాలో అనేది మన ముందుకి డైరెక్టర్ ఎస్జే శివ గారు తీసుకొచ్చారు. ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి ఆయన డైరెక్టర్గా పరిచయం కాబోతున్నారు శివ గారు. విరూపాక్ష లాంటి ఒక బ్లాక్ బస్టర్ మూవీలో ఆయన పనిచేశారనమాట. మరి ఫర్ ద ఫస్ట్ టైం బకాసుర రెస్టారెంట్ అనే సినిమాతో మన అందరికీ మంచి రుచిని అందించడానికి, అండ్ ఆడియన్స్ని కస్టమర్స్ అంటున్నాను, మన కస్టమర్స్ అందరికీ వాళ్ళకి తగ్గ రుచులు, మసాలాలు యాడ్ చేసి, ఇంగ్రీడియంట్స్ ఎన్నో యాడ్ చేసి వాళ్ళ రెస్టారెంట్కి పిలిపించుకుంటున్నారనమాట త్వరలో. అలాంటి ఒక సినిమా. అండ్ అలాగే ఈ సినిమాకి నిర్మాతలుగా వహించింది జనార్దన్ ఆచారి గారు, అండ్ అలాగే లక్ష్మయ్య ఆచారి గారు నిర్మాతలుగా వహించారు. అండ్ ఈ సినిమాలో హీరోయిన్గా రమ్యప్రియ గారు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ కాబోతున్నారు. రమ్యప్రియ గారు, ఆవిడ కూడా తన పాత్రతో అందరినీ మెప్పించారు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది రివీల్ చేయను, జస్ట్ ఒక చిన్న హింట్ ఇస్తాను అంతే. వైవహర్ష గారి గురించి మాట్లాడుకుందాం. వైవహర్ష గారు ఫ్రాన్స్కి వెళ్ళి ఎప్పుడొచ్చారండి? ఓకే, సో ఆయన కామెడీ అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాత్రతో మన ముందుకి రాబోతున్నారు, మనందరినీ పలకరించడానికి. ఇంట్రెస్టింగ్ అన్నాననేసి కొంచెం ఆలోచించండి ఎందుకన్నానో. ఈ పోస్టర్లో ఆయనను చూస్తే ఏదో బకాసురలానే ఆయన కనిపిస్తున్నారు మనందరికీ. కొంచెం ఆలోచించండి, ఏమో బకాసుర ఆయనే అవ్వచ్చు ఈ సినిమాలో. ఏమంటారు వైవార్ష గారు?
ఏదో నేను గెస్ట్ చేస్తున్నానండి, నిజమో కాదో నాకు తెలీదు, సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. మరి మొత్తానికి ప్రేక్షకులందరినీ ఒక మంచి డిష్, యమీగా ఉండబోయే ఒక డిష్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు మన శివ గారు ఈ సినిమాతో. అండ్ అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా ప్రవీణ్ గారు, వైవా హర్ష గారు, షైనింగ్ ఫనీ గారు, అండ్ బంచిక్ బంటి, శ్రీకాంత్ అయ్యంగర్ గారు, జబర్దస్త్ అప్పారావు గారు, వివేక్ దండు గారు, కృష్ణ భగవాన్ గారు, అండ్ కేజీఎఫ్ గరుడ గారి గురించి చెప్పాలండి. కేజీఎఫ్ గరుడ రామ్ గారు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రని ఆయన పోషించారనమాట. ఒక టర్నింగ్ పాయింట్కి తీసుకెళ్లారు ఈ సినిమాకి. సో కేజీఎఫ్ గరుడ రామ్ గారు కూడా చాలా మంచి పాత్రని ఇందులో పోషించారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ డెడికేషన్తో ఈ సినిమాని మన ముందుకి తీసుకురాబోతున్నారు. త్వరలోనే, ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు. సో బకాసుర రెస్టారెంట్ మనందరికీ ఒక విందు భోజనం లాంటిది ఈ సినిమా. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ట్రైలర్ని కూడా ఆస్వాదించేద్దామా? రైట్. సో మరి మన లెజెండ్ డైరెక్టర్, పాన్ ఇండియా డైరెక్టర్ రాజా సాబ్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ని రిలీజ్ చేద్దాము, లాంచ్ చేపిద్దాము. ట్రైలర్ లాంచ్ అని చెప్పండి. బకాసుర ట్రైలర్ లాంచ్ నేను చెప్పను. ఎందుకు సార్? అంటే ఏమనాలో కూడా చెప్పేస్తే ఎట్లాగా. అంటే ఫస్ట్ టైం యాక్చువల్లీ యాంకరింగ్ కాకుండా స్పీచ్ కూడా ఇచ్చారు మీరు, నిజంగా. అంటే అవన్నీ వీళ్ళందరూ మాట్లాడదాం అనుకున్నవన్నీ మీరే చెప్పేశారు. వెరీ గుడ్, చాలా బాగుంది. మీరు ఇలాగే 4 కాలాల పాటు 4 స్పీచ్లు ఇచ్చారంటే 5వ ఫంక్షన్లో కనపడరు. అందుకని ఎక్కువ స్పీచ్లు ఇవ్వద్దండి. అందరి గురించి చెప్పారండి, మంచిదే. నేను చెప్పేది ఏంటంటే కథ అంత ఎక్కువ చెప్పేశారనుకో వీళ్ళు మాట్లాడడానికి ఉండదు. వచ్చింది ఆ కంటెంట్ కోసమే కదా, అందుకని తప్పకుండా జస్ట్ ఏదో సరదాగా చెప్పాను. ఎనివే బాగా మాట్లాడారు. అలా చెప్పకపోతే మళ్ళీ నన్ను తిట్టుకుంటారని మళ్ళీ అంటున్నాను నేను. సార్ ఇందులో నాకు ఒక క్లారిటీ ఇవ్వండి సార్ ప్లీజ్, ఎందుకంటే మీడియా వాళ్ళు కూడా ఉన్నారు సార్. చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ది లాక్ చేయమంటారా, తర్వాత చెప్పింది లాక్ చేయమంటారా? టీజర్ లాంచ్ అనేది లాంచ్ చేయండి. అందుకనే సార్ మీరు పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు సార్. ఇంకా అవ్వలేదు, అవుతున్నా. అవ్వకుండానే నన్ను అయిపోయాను. అంటే నా ప్రెడిక్షన్ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది సార్, మీరు అవుతారు సార్ తప్పకుండా. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఒకసారి గట్టిగా ట్రైలర్ లాంచ్. మైక్లో చెప్పానండి, ఇంకా గట్టిగా ఏంటి? ఎవరికి వినపడలేదు ఏంటి? వినపడిందంట. బకాసుర టీజర్ లాంచ్. మీ పేరు? మౌనిక చెప్పారని చెప్తున్నాను నేను. బకాసుర టీజర్ లాంచ్. టీజరా ట్రైలర్? ఇది ట్రైలర్ లాంచ్. బకాసుర రెస్టారెంట్ అంటే ఇది. అది మూసేశారు. అది ఆ కొంచెం బోర్డు పైకి ఎత్తే ఆ రెస్టారెంట్ కనపడేది. ఇక్కడ ఉన్నాయేమో పడుకునేవి. ఎలా తెలుసు మాకు? జోక్స్ అపార్ట్, ఒకసారి బకాసుర రెస్టారెంట్ ట్రైలర్ లాంచ్ అని చెప్పండి సార్ మీ స్టైల్లో. నా స్టైల్లోనా? నా స్టైల్లో బకాసుర రెస్టారెంట్ లాంచ్ అయిపోయింది. Anyways, can we have the trailer on the screen? పాము ఆకలి తీర్చడానికి గప్పకి మోక్షం ఇస్తాడు. అంతా ముక్కంటికి హోటల్ పెట్టాలంటే 50 లక్షలు. దానికోసం ఏమైనా చేద్దాం రా మనం. అదేరా, ఏం చేద్దాం? అయినా మన కాశీమలి బంగ్లాకి వెళ్ళడం ఏంటి? ఆ కాశీమలి బంగ్లాలో బుక్ దొరకడం ఏంటి? ఆ పుస్తకంలో ఏదో విషయం ఉందా? అంత ధైర్యం చేసి ఇంత పోగొచ్చుంటాడంటే ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు రూమ్లో. మరి ఇంట్లో ఏముందరా? అంతగా భయమవుతున్నాం పట్టుకో. నేను భయపడిపోయినరా? రెస్పెక్ట్ ఇస్తాను. రెస్పెక్ట్ ఎందుకు? ఇంతకు ముందు ఒక అక్కతో ఎక్స్పీరియన్స్ అయిందిరా.
ఒంటికి బోర్డు రాసుకునేవాడు. మీ చేతిగా పుస్తకం ఎందుకిచ్చాడు? ఇదే ఆట ఆడదలిచాడు. అసలు మనకు వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంట్రా? సమాధానం దొరకాలంటే ప్రశ్న తెలియాలి. నాన్న నువ్వు అన్నావు అన్నావో నాకు తెలీదు. మాకు ఓపిక ఉన్నంత వరకు నీకు తిండి పెట్టినాం, ఇంకా మాకు అస్సలు ఓపిక లేదు. అసలు నీ కోరిక ఏందో చెప్తే మేమందరం తీరుస్తాం. నా కోరిక తినడం. ఈడెట్లు తెలియదురా? ఇంకా రావాలి కాదురా. మన ఎదురాటలో ఎలా ఉంటే అలా జరుగుతుందా? ఇన్ని రోజులు ఆత్మలో ఉన్న మంచినే చూశాను. పంపించాలి అనుకుంటే చేయడం చూస్తానేమో. అసలు నువ్వు ఎవరు యాడ్ నుంచి వచ్చినావు? నన్నందరూ బకాసురుడు అంటారు. ప్రేమ కదా పారదు కదా. అదే దెబ్బ. అవును నువ్వు ఇంకా పోలేదా? బాబు ఆకరించడానికి కప్పకి మోక్షం ఇస్తాడు. అంతా బుక్కంటి కొట్లు పెట్టాలంటే 50 లక్షలు. దానికోసం ఏమైనా చేద్దాం రా మనం. అదేరా ఏం చేద్దాం? అయినా మన కాశీమణి బంగ్లాకి వెళ్ళడం ఏంటి? ఆ కాశీమణి బంగ్లాలో బుక్ దొరకడం ఏంటి? ఆ పుస్తకంలో ఏదో విషయం ఉందా? అంత ధైర్యం చేసి ఇంత పోగొచ్చుంటాడంటే ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు ఆ రూమ్లో. మరి ఇంట్లో ఏముందరా? పక్క భయమవుతున్నాం కొట్టుకో. నేను భయపడిపోయినరా? రెస్పెక్ట్ ఇస్తున్నాను. రెస్పెక్ట్ ఎందుకు? ఇంతకు ముందు ఒక అక్కతో ఎక్స్పీరియన్స్ ఏంటలేరా? ఒంటికి బోర్డు రాసుకునేవాడు. మీ చేతిగా పుస్తకం ఎందుకిచ్చాడు? ఇదే ఆట ఆడదలిచాడు. అసలు మనకు వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంట్రా? సమాధానం దొరకాలంటే ప్రశ్న తెలియాలి. నాన్న నువ్వు అన్నావు అన్నావో నాకు తెలీదు. మాకు ఓపిక ఉన్నంత వరకు నీకు తిండి పెట్టినాం, ఇంకా మాకు అస్సలు ఓపిక లేదు. అసలు నీ కోరిక ఏందో చెప్తే మేమందరం తీరుస్తాం. నా కోరిక తినడం. ఈడెట్లు తెలియదురా? ఇంకా రావాలి కాదురా. మన ఎదురాటలో ఎలా ఉంటే అలా జరుగుతుందా? ఇన్ని రోజులు ఆత్మలో ఉన్న మంచినే చూశాను. పంపించాలి అనుకుంటే చేయడం చూస్తానేమో. అసలు నువ్వు ఎవరు యాడ్ నుంచి వచ్చినావు? నన్నందరూ బకాసురుడు అంటారు. ప్రేమ కదా పారదు కదా. అదే దెబ్బ. అవును నువ్వు ఇంకా పోలేదా? రైట్, ట్రైలర్ ఎలా అనిపించింది చెప్పండి. అందరికీ ఇది ఒక హారర్ కామెడీలా కాకుండా హంగర్ కామెడీలా అనిపించిందా లేదా చెప్పండి. ఒక మైక్ పాస్ చేయండి ఒకసారి, ఆడియన్స్ని అడుగుదాము. ఎవరు సరే ఒక పని చేద్దాము. ప్రవీణ్ గారు, మీరే ఈ సినిమాకి లీడ్ కాబట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్. లైక్ మీ ఫేవరెట్ డిష్ ఏంటి? మైక్ ఇట్ ఇచ్చేసేయండి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఏదో ఒకటి ఉంటుంది కదా.
నాకు డ్రై ఫిష్ ఇష్టం, ఉప్పు చేప ఇష్టం. ఉప్పు చేప అంటే ఇష్టమా? ఎప్పుడైనా ఎవరిదైనా చిన్నప్పుడు మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఎవరిదైనా టిఫిన్ బాక్స్ కొట్టేసి తినడం లేదండి అలాంటివి ఎప్పుడు చేయలేదా? అది నేనే తినేవాడిని. అవసరం రాలేదు. ఓకే, సో రెస్టారెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ ఫేవరెట్ పర్సన్తో మీరు రెస్టారెంట్కి వెళ్ళి తిన్న ఫుడ్ ఏంటి అది చెప్పండి కనీసం. అంటే ఒకసారో రెండు సార్లు అప్పుడప్పుడు వెళ్తే చెప్పొచ్చు, అదే పని మీద సరే, మారుతి గారే పక్కన ఉన్నారు కాబట్టి మీ ఇద్దరు కలిసి తిన్న ఫస్ట్ రెస్టారెంట్ ఏంటి మీరు కలిసి వెళ్ళిన? కలిసి రెస్టారెంట్ కాదు కానీ చెట్లు అది చాలాసార్లు తిన్నాం. ఆయనకి ఇష్టమైనది అయితే కొంచెం క్రాబ్ ఇష్టం ఆయనకి, ప్రాపర్గా ఉండదు. ఓకే, సో మీరు చెప్పండి సార్ మీ ఫేవరెట్ ఫుడ్. ఎందుకంటే మనం ఈరోజు బకాసుర రెస్టారెంట్లో ఉన్నాం కాబట్టి ఫుడ్ గురించి మాట్లాడదాం. మీరు గ్యాప్ ఫిల్ చేయడానికి అయితే వాళ్ళు పెట్టేశారు, వెళ్ళిపోవచ్చు మన పైకి. ఎందుకు అది సార్ అయిపోయింది. ప్రతిసారి నన్నే కాదు కాదు, మీరు ఆ గ్యాప్ని ఫిల్ చేద్దామని అనుకుంటే ఆ పని అయిపోయిందని చెప్తున్నా. ఎందుకంటే ఒక 5 minutes మీతో మాట్లాడదామని నేను కిందకి దిగాను సార్. అయ్యో నేను పైకే వస్తానండి, మీరు ఎందుకు కిందకి దిగటం? సరే నేనే పైకి వస్తా. సరే, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పండి చాలు. నా ఫేవరెట్ ఫుడ్ అంటే ఇప్పుడు పెడతారా? పెడతాం. ఇప్పుడు మీరు స్టేజ్ ఎక్కిన వెంటనే మీ ఫేవరెట్ ఫుడ్ ఏదో చెప్తే నేను ఇప్పుడే మీకు పెడతాను. ఏది ఆర్డర్ పెడతారా లేకపోతే? ఆర్డర్ కాదు, ఆల్రెడీ అంటే ఒక 10 తెప్పించాము మేము మా ఎక్స్పెక్టేషన్స్ పెట్టి, అందులో ఏదో ఒకటి మీ ఫేవరెట్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాం. మీరు చెప్తే అదిగో 11 చెప్పాలంటే అదే పేరు చెప్పండి సార్. ఫేవరెట్ ఫుడ్ అంటే ఉలవచారు బిర్యానీ తింటా. ఉలవచారు బిర్యానీ అది లేదు కదా, అది మన మెనూలో అది లేదు సార్. మెనూలో లేదు కదా, ఇక్కడ ఇచ్చిన ఆర్డర్లో లేదు, మీరు తెచ్చిన దాంట్లో. అంటే ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఇప్పుడు నేను తెచ్చిన రెస్టారెంట్ నుంచి అయితే ఏది ఉంటే అది తినేయడమే. అలా తిన్నా కదా నేను. ఫేవరెట్ అడిగి మీరు ఏది పెడితే అలా తింటానంటే ఎలా తింటాను? అంటే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మిమ్మల్ని ముందుగా అడగాల్సిందనమాట. కాదు, మీరు ఫస్ట్ చెప్పాల్సింది మా దగ్గర ఇవి ఉన్నాయండి, దాంట్లో మీకు ఏది ఇష్టం అని. మెనూ కార్డు ఇవ్వాలి కదా. బకాసుర రెస్టారెంట్కి వచ్చినప్పుడు మా మెనూ ఇదే అని ఇవ్వాలి. అది ఇక్కడ ఇవ్వం సార్, మేము థియేటర్లో ఇస్తాము. అలాంటప్పుడు ఇక్కడ క్వశ్చన్ అడగకూడదు. ఎందుకో సార్ నన్ను బాగా పరేషాన్ చేసేస్తున్నారు మీరు. ఓకే, సో మీరు చెప్పండి హర్ష గారు మీ ఫేవరెట్ ఫుడ్. ప్రాన్స్. వాళ్ళు చెప్తున్నారు కదా, మీ ఫేవరెట్ ఫుడ్ కూడా వాళ్ళు చెప్పేస్తే ఎట్లా సార్? మీకంటే ఒకటి ఉంటుంది కదా. నేను పీపుల్స్ మనిషినండి, వాళ్ళు ఏం ఫేవరెట్ అయితే నాకు అదే ఫేవరెట్. అది మీరు చెప్తారు కదా ఫ్రాన్స్ అని, అది సినిమాలో, బయట కూడా అదేనండి. సరే, మీరు మీ ఫేవరెట్ మనిషితో ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళారు కదా, వెళ్ళి ఏం తిన్నారు? నేను యాక్చువల్లీ ప్రవీణ్ అన్న బాగా వండుతారండి, హీస్ ఎ గుడ్ షెఫ్. ఆయన వండింది చాలా ఇష్టం నాకు. సరే, ఇటు ఇచ్చేయండి. ఎనీవేస్, ఒక చిన్న అనౌన్స్మెంట్. అదేంటంటే అందరికీ కూడా థియేటర్స్కి వెళ్ళినప్పుడు బకాసుర రెస్టారెంట్ మూవీకి సంబంధించి ఎవరైతే ఈ స్టోరీని కరెక్ట్గా గెస్ చేస్తారో వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంటుందన్నమాట, బంపర్ ప్రైజ్. అదేంటో రివీల్ చేయం అప్పుడే. రైట్, సో ఇప్పటి వరకు మనం ట్రైలర్ చూసాం. ఇంత మంచి మెనూని మన ముందుకు తీసుకొచ్చారు. మరి మెనూ చూసిన తర్వాత డిషెస్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలంటే ఇంకా వెయిట్ చేయాలి మనం. కాబట్టి సో ముందుగా ఈ సినిమా గురించి ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసే టైం వచ్చేసింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ బకాసుర రెస్టారెంట్ డైరెక్టర్ ఎస్జే శివ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ జనార్దన్ ఆచారి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కేజీఎఫ్ గరుడ రామ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే డిఓపి బాల సరస్వతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. మ్యూజిక్ వికాస్ బడిస గారిని,
అండ్ అలాగే ఆర్టిస్ట్ వివేక్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ అలాగే రామ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రామ్ గారు. జై కృష్ణ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ అలాగే ఈ సినిమా హీరోయిన్ రమ్య ప్రియ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. షైనింగ్ ఫనీ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము స్టేజ్ మీదకి సాదరంగా. అండ్ అలాగే ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ పాత్రని పోషించినటువంటి వైవా హర్ష గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్రైట్, సో ఇప్పుడైతే బకాసుర రెస్టారెంట్ ఓనర్ని పిలిచేసే టైం వచ్చేసింది కాబట్టి ప్రవీణ్ గారిని సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము స్టేజ్ మీదకి రావాల్సిందిగా. ప్రముఖ రచయిత స్వామి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, సో మన డైరెక్టర్ గారు లెజెండ్ మారుతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయిపోయిందా ఫోటోగ్రఫీ? రైట్, ఇందాక నేను మాట ఇచ్చినట్టే మా కాన్సెప్ట్తో ముందుకు వచ్చేసాను. అందరి ఫేవరెట్ కాకుండా నా ఫేవరెట్ కేఎఫ్సి బకెట్తో వచ్చాను. కాబట్టి ఇప్పుడు ఫన్ బకెట్ ఫనీ గారితో స్టార్ట్ చేద్దాము. సో ఈ కేఎఫ్సి బకెట్లో ఉన్న కేఎఫ్సి చికెన్ ముక్క తినుకుంటూ మీరు మాట్లాడాలి. మీ రెస్టారెంట్లో ఏమేమి ఉండబోతున్నాయి మెనూలో చెప్పాలి ఇప్పుడు మాకు. అంటే ఏం తినకుండా చెప్తే ప్రాబ్లం ఉందా? లేదు, తినాలి. మా రెస్టారెంట్కి వచ్చి అలా ఎలా వెళ్ళిపోతారండి? లేదు, నేను తినాల్సిందంతా తినేసి ఆల్రెడీ. సినిమా చూసిన తర్వాత జనాలకు పెట్టడం కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. జనాలు కడుపు నిండా తినడానికి మాది మంచి హోటల్. అందరూ వచ్చి భోంచేసి వెళ్ళండి. అంటే నేను కూడా స్పీచ్ ఏమన్నా ఇవ్వాలా?
ఓహో, ఇందాక సార్ చెప్పినట్టు అందరి గురించి నేను మాట్లాడేశాను అన్నట్టు. మీరు మొత్తం మ్యాటర్ మొత్తం చెప్పేసిన తర్వాత ఇంక మేమేం చెప్తాం? పర్లేదు, ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్. లేదు చెప్పేసా కదా, మాది మంచి హోటల్, భోజనం చేయడానికి అందరు థియేటర్కి రండి. సరే, ఇప్పుడు మీరు తింటూ మాట్లాడండి. లేదు, నేను వెజిటేరియన్. సరే, ఓకే. మీ రెస్టారెంట్లో ఉన్న మెనూ గురించి మాట్లాడండి. సో బకాసుర రెస్టారెంట్ అనే సినిమా అంతా మనకి నాన్ వెజ్ కనిపిస్తుంది పోస్టర్ మీద, కానీ సినిమా మాత్రం పప్పు అవకాయ నెయ్యి కలుపుకుంది అంటే అంత కమ్మగా ఉంటుందో సినిమా అంత బాగుంటుంది. అండ్ సార్, మారుతి సార్, థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. సార్ది ప్రేమ కథా చిత్రం, భలే భలే మగడవై, ఇప్పుడు వస్తున్న రాజాసాబ్, వీటిలన్నిటికన్నా ముందు సార్ ఈ రోజుల్లోనే ఫస్ట్ మూవీ తీశారు. ఒక 50 లక్షల్లో తీసి 10 కోట్ల పైన గ్రాస్ కొట్టింది. అది ఎంతోమందికి ఇన్స్పిరేషన్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్స్. థ్యాంక్ యూ. మారుతి సార్కి నేను చెప్తాను, కొంచెం ఇంట్రో ఇస్తాను మారుతి సార్ గురించి. ఈ రోజుల్లో నుంచి స్టార్ట్ చేస్తే రాజా సాబ్ వరకు ఆయన తీసిన సినిమాలన్నీ అందరినీ మెప్పించాయి. బ్లాక్ బస్టర్ హిట్టే ఆయన సినిమా తీస్తే. సార్, మీ గురించే మాట్లాడుతున్నాను సార్ నేను. ఇవాళ మీరు బయలుదేరిన వేళ విశేషం మీకేం కలిసి రాట్లా. పాపం ఆవిడ తీసుకొస్తుంటే ఎవరో ఒకళ్ళేమో మేడం, సార్కి ఏదో పని ఉందంట. మన కాన్సెప్ట్ మనం సార్ మాట్లాడిన తర్వాత మనం కంటిన్యూ చేసేద్దాం. డెఫినెట్లీ బెటర్ అది. ఓకే, సో ప్రవీణ్ గారు మీరు మాట్లాడండి అయితే. అందరికీ నమస్కారం అండి. సార్ అందరికీ నమస్కారం. బకాసుర రెస్టారెంట్ తొందరలో మీ ముందుకు వస్తుంది. ఇవాళ టేజర్ లాంచ్ చేసాం. ఆ టేజర్ మారుతి గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. పిలిచిన వెంటనే వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్. అలాగే ఆయన ఇచ్చిన ప్రేమ కథా చిత్రం కెరీర్ సెట్ అవ్వడానికి చాలా ఉపయోగపడింది మాకు. ఆ సినిమా 2013లో ఎంత సూపర్ హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. ఆయన చేతుల మీద మళ్ళీ ఆ బకాసుర రెస్టారెంట్ రిలీజ్ అవ్వడం, ట్రైలర్ రిలీజ్ అవ్వడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. లేకపోతే ఈ సినిమా గురించి సార్ మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. సార్, మీ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఎక్కువ మాట్లాడా కదా. ఎనీవే, బకాసుర రెస్టారెంట్ ముందు అసలు ఫస్ట్ సినిమాకి ఎలాంటి సినిమా తీస్తున్నాం అదంతా పక్కన పెడితే సినిమాకి టైటిల్ పెట్టుకోగలగడం రావాలి. అక్కడే డైరెక్టర్ మార్క్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే చాలామందికి టైటిల్ పెట్టుకోవడం రాదు. అంటే చాలా మంచి కథ ఇది అని అనుకుంటారు, కానీ టైటిల్ పెట్టుకోగలిగారు అని అంటే సినిమా కూడా బాగానే తీసినట్టు అని అనుకోవచ్చు. ఎందుకంటే టైటిల్ అనేది ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది. మేము ఇంత బాగా ఉంటుంది అని ఒక ఇన్విటేషన్ లాగా టైటిల్ ఉపయోగపడుతుంది. అలాంటి ఒక మంచి టైటిల్ బకాసుర రెస్టారెంట్ అని పెట్టారనుకుంటున్నాను నేను. అంటే చూడంగానే ఒక పాజిటివ్ వైబ్ ఉంది దాంట్లో. అట్లాగే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ప్రవీణ్ హీరో అయితే చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే అతను మంచి ఆర్టిస్ట్ మెటీరియల్ ఉన్న తను. చాలామంది యాక్చువల్గా ఏంటంటే కమెడియన్స్ చాలామంది హీరోలుగా వచ్చారు, కానీ ప్రవీణ్కి చాలా టైం పట్టింది దీనికి రావడం కోసం. బట్ డెఫినెట్గా ప్రవీణ్కి ఈ దెయ్యం కలిసి వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రేమ కథా చిత్రం దగ్గర నుంచి కూడా చాలా సినిమాలు వచ్చినాయి. ఆల్మోస్ట్ అందరికీ దెయ్యం ఎక్కడో చోట న్యాయం చేస్తానే వచ్చింది. అట్లాగే ఈ సినిమాలో కూడా ఈ ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా డెఫినెట్గా ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే టీజర్ చాలా బాగుంది. ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అయింది ఈ సినిమా. డెఫినెట్గా ఈ సినిమా టీం అందరికీ మంచి జరుగుతుందని, పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా చేతుల ద్వారా ఈ సినిమాని లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సార్, ఒక చిన్న కోరిక మాకు యాజ్ ఎ ఫ్యాన్గా. సో మీరేం అప్డేట్ ఇవ్వలేదు సార్ రాజా సాబ్ గురించి. మేమందరం వెయిట్ చేస్తున్నాము. ఏదైనా చిన్న మెనూలో నేను ఇస్తానని అడిగారా మీరు?
నేను ఏదైతే ఫుడ్ తీసుకొస్తానన్నానో అలా తీసుకొచ్చాను. మీరు ఒక చిన్న అప్డేట్ ఇస్తే మీ ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. యాజ్ అ ఫ్యాన్గా నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇస్తానండి, డెఫినెట్గా ఇస్తాను. తమ్ముడుదా థ్యాంక్ యూ. ఈ సినిమాలో బకాసురుడు మా వైవహర్ష అంట. దీని గురించి పొగట్టం మానేసి ఎంత మర్చిపోయాను. నిజంగా తిను ఈ మధ్య ఎంత అద్భుతమైన కామెడీ పండిస్తున్నాడంటే నేను చెప్పక్కర్లే, ప్రత్యేకంగా అందరూ ఇన్స్టా రీల్స్ కానీ అన్నీ చూస్తున్నారు. మా 3 రోజెస్లో కూడా చాలా మంచి రోల్ ప్లే చేశాడు అద్భుతంగా. ఈ ఫ్రాన్స్ అనేది ఫ్రాన్స్కి వెళ్ళిపోయింది, అంత బాగా ఫన్ చేస్తున్నాడు. ఇలాంటి తెలుగు కమెడియన్స్ అందరూ చేసే ఈ గొప్ప సినిమాని యాక్చువల్గా అందరూ ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ తమ్ముడు, ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. టీమ్ మెంబర్స్ అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, యాక్ట్రెస్, యాక్టర్, ప్రతి ఒక్కరు. పిఆర్ఓ గారు. రైట్, సో ఈ సినిమాలో హీరోయిన్గా చేసినటువంటి రమ్యప్రియ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ గెస్ట్గా వచ్చిన మారుతి గారికి థ్యాంక్ యూ సో మచ్. సో మా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్లీ నాకు ఈ మూవీలో ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ శివ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఫిలిం యాజ్ ఎ లీడ్. థ్యాంక్ యూ శివ గారు. అండ్ యా, నా అదర్ కో యాక్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సూన్ మా మూవీ థియేటర్స్లో వస్తుంది, అందరూ థియేటర్స్లోనే చూడండి. ఫైర్ సీన్ అసలు ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ. రైట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ట్రైలర్ గురించి మాట్లాడండి సార్. రైట్, సో ఈ సినిమాకి ఫస్ట్ టైం నిర్మాతగా మన ముందుకు పలకరించడానికి వస్తున్నటువంటి జనార్దన్ ఆచారి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బకాసుర రెస్టారెంట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే చీఫ్ గెస్ట్గా వచ్చిన మారుతి గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మెయిన్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే శివ డైరెక్టర్ గారు ఒక లైన్ చెప్పాడు ఓ రోజు, చాలా బాగా నచ్చింది. అలా అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆర్టిస్ట్ సెలక్షన్కి వచ్చినప్పుడు నాకు హీరోగా ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఇలా ఉండాలి అని చాలా నీట్గా జెన్యూన్గా చెప్పాడు. అప్పుడే మేము ప్రవీణ్ గారిని సంప్రదించడం జరిగింది. ప్రవీణ్ గారు కూడా చాలా బాగా స్పందించి ఈ సినిమాను చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండి. అలాగే మన మిగతా కో ఆర్టిస్టులు కూడా అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్గా అమర్ కానీ మన వివేక్ దండు గారు కూడా చాలా బాగా చేశారు. రామ్ పటాస్ మరియు జయకృష్ణ అయితే అదరగొట్టేశారు వాళ్ళ కామెడీతో. అలాగే ఇందులో బకాసురుడిగా ఎవరిని తీసుకోవాలనుకుంటున్నప్పుడు హర్ష గారిని సంప్రదించడం జరిగింది. ఆయన చాలా విన్న వెంటనే చాలా మంచి రివ్యూ ఇచ్చారు. మీరు చాలా మంచి సినిమా చేస్తున్నారు, నేను ఖచ్చితంగా ఈ సినిమాలో చేస్తానని చెప్పేసి చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ సినిమాలో శివ క్యారెక్టర్ చెప్తూ ఒక మంచి టర్నింగ్ పాయింట్ క్యారెక్టర్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈక్వల్ టు గాడ్ అన్నట్టుగా ఎవరిని చేద్దాం అన్నప్పుడు గరుడారామ్ గారు గురించి శివ చెప్పాడు.
బట్ అంత పెద్ద ఆర్టిస్ట్ ఒప్పుకుంటారా లేదా అని అనుకున్నాము, కానీ చాలా కోఆపరేట్ చేశారు. ప్రతిసారి బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ చెప్పినవన్నీ ఆయన చేయటం, అందుకే గరుడారామ్ గారికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. రామ్ పటాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. శివన్న, జెన్నీ అన్న, థ్యాంక్ యూ అన్న. ప్రవీణ్ అన్న, నేను కొత్త బంగారులో ఒక సినిమా 7th క్లాస్లో ఉన్నప్పుడు నైట్ హాస్టల్లో ఉండే, అక్కడి నుంచి గోడ దూకిపోయి సినిమా చూసా. అన్నకు బాగా తెలుసు, అన్నని ప్రతిసారి అదే డౌట్ అడిగేటోని, అన్న నువ్వు టమాటాలు అది క్రియేట్ చేశారన్న సినిమాలో స్క్రిప్ట్లో ఉందా అని. సో నా అల్లరి ఇట్నే క్వశ్చన్స్ అడిగేటోని నేను, నన్ను అందరు భరించారు. థ్యాంక్ యూ అండి. ఎక్కడో పల్లెటూరు నుంచి సినిమా అవకాశాల కోసం తిరిగి యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చేస్తాను అర్చనలాగే మెల్లిమెల్లిగా పుష్ప సినిమాలో చేశాను నేను. అక్కడి నుంచి నన్ను జెన్నీ అన్న, శివన్న సెలెక్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అన్న ఎక్కడన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే షూటింగ్లో నాకు తెలీదు, ఎలా నడుచుకోలేమో, ఎప్పుడైనా ఇబ్బంది పెట్టుంటే సారీ. థ్యాంక్ యూ అన్న. జయకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హాయ్ అందరికీ, దిస్ ఇస్ జయకృష్ణ. థ్యాంక్స్ అన్న, నాకు మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు అన్న. థ్యాంక్స్ అన్న. ప్రవీణ్ అన్న, అందరికీ థ్యాంక్స్. అంటే ఈ మూవీలో మీతో వర్క్ చేసినందుకు ఏమైందన్న, ఈ మూవీలో వర్క్ చేసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్స్ అన్న. ప్రవీణ్ అన్న, మీతో వర్క్ చేసినందుకు అన్న. హర్ష అన్న, థ్యాంక్స్ అన్న. సార్ థ్యాంక్స్ సార్. లేదన్న. సో మా ట్రైలర్ అయితే చూసారు కదా, మీకు అందరు నచ్చదని అనుకుంటున్నా. సో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఎస్జే బ్యానర్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. మరియు శివ గారికి థ్యాంక్ యూ. శివ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి థ్యాంక్ యూ. ఒక మంచి పాత్ర ఇచ్చావు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ విత్ ప్రవీణ్ సార్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తాను. ఈ సినిమా రిలీజ్ అయితే ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా పిల్లలు అందరూ వచ్చి థియేటర్లో చూడాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, డైరెక్టర్ గారు ఎస్జే శివ గారు, మరి ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ చూసాం కదా, మరి ఆయన రెస్టారెంట్ స్టార్ట్ చేశారు, మెనూ గురించి చెప్పండి సార్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. బకాసుర రెస్టారెంట్ యాక్చువల్గా ప్రవీణ్ అన్న ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తను లాంచ్ చేసింది కొత్త బంగారు లోకం. ఆ లాంచ్ వల్ల అన్నకి ఎంత కెరీర్ యూజ్ అయిందో అలాంటి ప్రవీణ్ అన్న గారిని మేము బకాసుర రెస్టారెంట్ ద్వారా హీరోగా లాంచ్ చేయబోతున్నాము. అది ఆయనకి ఎంత బిగ్ సక్సెస్ ఇచ్చిందో ఇది కూడా హీరోగా అన్నకు అంత పెద్ద సక్సెస్ ఇస్తుంది. ఒక కుటుంబం వచ్చి సంతోషంగా సినిమా చూడదగ్గ సినిమాగా ఇది ఉంటుంది. ప్రవీణ్ అన్న గారు ఎంత మెయిన్ రోలో అంతే విధంగా టైటిల్కి ఒక క్యారెక్టర్ కావాల్సి వచ్చింది. ఆఫ్ కోర్స్ అలాంటి వెయిటెడ్ క్యారెక్టర్ని మన హర్షన్న చాలా బాగా మెయింటైన్ చేయగలడు అనేసి అన్నను కలిశాను, చెప్పాడు. ఫస్ట్ స్టోరీ చెప్పాను, చెప్పగానే ఓకే గురు చేసేస్తున్నాం, ఒకటే వర్డ్లో చెప్పేశాడు. చాలా హ్యాపీగా అయ్యాం. ఇలాంటి స్టోరీని లీడ్ తిప్పడానికి ఇంకొక క్యారెక్టర్ కావాల్సి వచ్చింది, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని చూస్తేనే మనం స్టన్ అయిపోవాలి. అలాంటి క్యారెక్టర్ గురించి గరుడారామ్ గారిని సంప్రదించడం జరిగింది. సార్ అనగానే నాకు చాలా నచ్చేసింది, నేను వచ్చేస్తాను, ఫస్ట్ మనం లుక్ టెస్ట్ చేసుకుందామని కూడా నాకు సపోర్ట్ చేశాడు. లుక్ టెస్ట్లో సపోర్ట్ చేయడం వల్ల ఆ క్యారెక్టర్ని నేను ఇంకా మంచిగా డిజైన్ చేసుకొని ఇంకా అద్భుతంగా తీయడం జరిగింది. ఈ సినిమా తీయడానికి డైరెక్టర్గా నేనెంత కష్టపడ్డానో నాతో పాటు నా టెక్నీషియన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిసా గారికి. ఈ సినిమాకి తను పాటల ద్వారా ప్రాణం పోశారు. ఆ పాటలు భవిష్యత్తులో అందరినీ తప్పకుండా అలరింపజేస్తాయి. నెక్స్ట్ ఈ సినిమాకి రంగులు దిద్దింది డిఓపి గారు, చాలా అద్భుతమైన కెమెరామెన్. తన వరకు కూడా మాకు ఎంతో కలిసి వచ్చింది. ఇవన్నీ ఎన్ని కలిసి వచ్చినా ఈ సినిమాకి కావాల్సింది ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలి కదా, ఆ డబ్బులు మా అన్ననే ఇచ్చాడు, జనార్దన్ ఆచారి గారు. ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను.
ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకి అందరికీ బకాసుర రెస్టారెంట్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రైట్. సో మన మీడియా మిత్రులకి ఇంకా మన ఆడియన్స్ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఎస్జే శివ గారు అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ జనార్దన్ గారు వాళ్ళిద్దరు కూడా బ్రదర్స్ అన్నమాట. సో సినిమాపై ఉన్న ప్యాషన్తో డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ కూడా ఇద్దరు అన్నతమ్ముళ్ళు వహించడం ఈ సినిమాకి చాలా గర్వంగా అనిపిస్తుంది. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మీ ఇద్దరికి కూడా. ఎస్, వైవా హర్ష గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు కేఎఫ్సీ తెప్పియాలా? మీరు దాచారు కదా అలాగ పక్కన. ఓకే, ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. నేను ముందు ఎన్నోసార్లు చెప్పాను, ఇక ముందు ఎన్నిసార్లు అయినా చెప్తాను. ఎందుకంటే మేము ఇక్కడ ఏం మ్యాడ్నెస్ క్రియేట్ చేసినా దాన్ని ఫస్ట్ మీడియం మీరే, ఆడియన్స్ వరకు తీసుకెళ్ళే మీడియం మీరే. మీకు చాలా ఈవెంట్స్ ఉంటాయి, బట్ స్టిల్ వాటన్నిటిలో ఓపిక్గా ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సో బకాసుర రెస్టారెంట్ నిజంగా రెస్టారెంట్ అయితే ఆ రెస్టారెంట్ ఓనర్ జెన్నీ గారికి ఫస్ట్ థ్యాంక్స్, ఎందుకంటే డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసినందుకు. అందులో హెడ్ షెఫ్ అయిన శివ గారికి రెండో థ్యాంక్స్, ఎందుకంటే మంచి మంచి రెసిపీలు అందులో వేసి వండినందుకు. అండ్ మెయిన్ మేనేజర్ ప్రవీణ్ అన్న, ఆయన గురించి లాస్ట్లో మాట్లాడతా. ఒక మేనేజర్ బాగుంటేనే ఎప్పుడన్నా ఒక హోటల్ బిజినెస్ బాగుంటుంది. మిగిలిన స్టాఫ్ రామ్ కానీ, జయకృష్ణ కానీ, వివేక్ బ్రో కానీ, లేకపోతే రమ్య గారు, అందరికీ కూడా ఇది ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్ అవుతుంది. ఈవెన్ ఫర్ ఫనీది కూడా చాలా లెందీ క్యారెక్టర్ ఇందులో. సో ఫైన్ అంటే ఆల్ ఆస్పెక్ట్స్, ఇది ఒక చిన్న సినిమా కాదు, ఏదో ఫస్ట్ టైమర్స్ తీస్తున్నట్టు చేయలేదు. ప్రతి ఆస్పెక్ట్లో చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ప్రొడ్యూస్ చేసిన సినిమా. ప్రతి క్రాఫ్ట్ అన్నిటిలో మా డిఓపి బాల సరస్వతి గారు, ఆయన ఇక్కడి నుంచి పంజాగుట్ట వెళ్ళిపోతాడు మైక్ అంటే, మొహమాటం అనమాట. సో ఆయన కూడా మీరు విజువల్స్ ఆల్రెడీ చూశారు కదా, సమ్ అమేజింగ్ విజువల్స్. ఇలా ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఫినిష్తో వర్క్ చేశారు. అండ్ ఇలాంటి ఒక ఫిల్మ్ని నిజంగా ఇందాక మా డైరెక్టర్ అన్నట్టు హోల్ ఫ్యామిలీ అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. అండ్ ఈ జానర్ ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ జానర్ హారర్ కామెడీ అనేది. సో ఎస్, ఫైనలీ కమింగ్ టు ద మెయిన్ మేనేజర్ ఆఫ్ ద హోటల్ అన్నారండి, హీరో ప్రవీణ్ అన్న. ఇలా మీ అందరికీ ఈ సినిమా ద్వారా హీరో ఏమో, మా బ్యాచ్కి ఎప్పుడో హీరో, సినిమాల్లోకి రాకముందే హీరో. సో అలాంటిది ఫైనల్గా ఇప్పుడు ఒక సినిమా ఆయన లీడ్గా చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందులో నాది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ హారర్ కామెడీ అనేది అన్న గ్రౌండ్, అన్న ప్లే గ్రౌండ్, కొడితే సిక్సర్లే అనమాట ఇంకా. సో అది ముందు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఇది డెఫినెట్లీ షార్ట్ హిట్ వైబ్స్ ఉన్నాయి. సో మీరు చేయాల్సిన సపోర్ట్ ఏంటంటే ప్లీజ్ అందరూ ఇదేదో తర్వాత ఓటీటీలోకి వచ్చేటప్పుడు చూద్దాం అనుకోకుండా, ఎందుకంటే దీనికి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. బికాస్ దీని హారర్ కానీ, ఇందులో జంప్ స్కేర్ మూమెంట్స్ కానీ, ఇలాంటి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్స్ అ ప్రాపర్ థియేటర్కల్ ఫిల్మ్. సో ప్లీజ్ కైండ్లీ అందరూ థియేటర్స్కి వచ్చి మంచిగా చూసి మా సినిమాని సక్సెస్ చేసి మీరు కూడా సక్సెస్లో పాలు పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీకే సార్ మైక్, మీరు మళ్ళీ మాట్లాడాలి సినిమా గురించి. ట్రైలర్ రిలీజ్ చేసి పెట్టిన మారుతి గారికి థ్యాంక్స్ చెప్పేశాను. కాకపోతే నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ శివ గారికి స్పెషల్ థ్యాంక్స్. అంటే ఇది ట్రైలర్ తోటి స్టార్ట్ చేసాం, ముందు దగ్గరలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇక్కడికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సినిమా చిన్న ఒక 5 ఏళ్ళు తెలిసిన పిల్లాడి దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ చూసే ప్యూర్ ఎంటర్టైనర్ విత్ గుడ్ ఎమోషన్. కుటుంబ సమేతంగా థియేటర్కి వచ్చి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. మిగతా విషయాల్లో సినిమా రిలీజ్ దగ్గరలో మళ్ళీ మీతో పంచుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. ఓకే, సో చూసాం కదా ట్రైలర్ అతి అద్భుతంగా ఉంది. ఎస్జే మూవీస్ బ్యానర్లో మన ముందుకి త్వరలో విడుదల కాబోతున్న సినిమా బకాసుర రెస్టారెంట్. మరి చూసారు కదా మెనూ ఎలా ఉంది అనేది చూసాము, డిషెస్ ఎలా ఉంటుంది అనేది త్వరలో చూడబోతున్నాము. మరి ఈ సినిమా ఎస్జే శివ గారికి అండ్ అలాగే ప్రొడ్యూసర్ జనార్దన్ గారికి ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సార్ మీ రెస్టారెంట్లో ఏమేమి ఉంటాయి మెనూ అనేది తెలుసుకోవడానికి, మసాలాస్ ఏం వాడారు, ఇంగ్రీడియంట్స్ ఏంటి అని తెలుసుకోవడానికి మన మీడియా మిత్రులు రెడీగా ఉన్నారు. Q&A సెక్షన్ స్టార్ట్ చేసేద్దాం. ఎస్ సార్, Q&A స్టార్ట్ చేద్దాం. ప్రవీణ్ బ్రో ఇక్కడ అబ్బాయ బాగున్నారా? ఏదో మీదే చాలా గ్యాప్ ఇచ్చారు. దేనికన్నా? స్క్రీన్ మీద కనబడడానికి. లేదు, జరుగుతున్నాయి. ఏది ఈ మధ్య ఎక్కడ అసలు చెప్పన్నా. బకాసురు
మొత్తం మీదే హైలైట్ ఉంది దీంట్లో. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ప్రేమ కథ చిత్రం అంది. ఇప్పుడు చూసినప్పుడు కూడా దాంట్లో కూడా మీరు సప్తగిరి గారు చేసిన కామెడీ మామూలుగా ఉండదు. దానికి సీక్వెల్ కానీ దీంట్లో కూడా ఒక చిన్న చిన్న చూపించారు పెట్టేసి చిన్న వేసారు. అది బాగా పండింది. సో మీరు ఈ స్టోరీ ఒప్పుకోవడానికి కారణం ఏంటి అసలు? ఫస్ట్ స్టోరీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ మంచి ఎంటర్టైన్మెంట్ విత్ సూపర్ ఎమోషన్ ఉందన్న. అదే నచ్చింది నాకు బాగా. సో మరి ఫుడ్ మొత్తం బకాసుడికే పెట్టారా? మరి మీరు కూడా ఏమన్నా మాకు కూడా లేకుండా బకాసుడే తినేసాడు. అది కొంచెం దగ్గరలో చెప్తా నీకు, నువ్వు ఇప్పుడు అడిగితే రిలీజ్ ముందు పబ్లిసిటీలో భాగంగా నువ్వు ఆ క్వశ్చన్ అడిగితే చెప్తా దగ్గరలో. అవునా? సో ఇప్పుడు మీది మెయిన్ క్యారెక్టర్ ఇలా ఉంది కాబట్టి ఇట్లా కంటిన్యూ చేస్తుంటారా, లేకపోతే మళ్ళీ ఏదొస్తే చేస్తాను, అలా ఏం లేదు. ఇందులో కూడా ఈ సినిమాకి హీరో కథే, మా ముఖ్యమైన పాత్రలు అంతే. బట్ రామ్ గారు, నాతో పాటు చేసిన అమరావు, జయకృష్ణ, రామ్ పటాస్, ఫణి, ఇవన్నీ ముఖ్యమైన క్యారెక్టర్లు. కథతో పాటు ట్రావెల్ అయ్యామంతే. అచ్చా హర్షన్న, వెనకాల చూస్తుంటే మీకే పెట్టారు అంత రెగ్యులర్గా. మరి షూటింగ్లో పొద్దున్న సాయంత్రం దాకా అట్లా పెడుతుంటే ఆ బిర్యానీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది అసలుకి? అది పోస్టర్లో పెట్టారండి, అక్కడ ఏం పెట్టలేదు అసలుకి. అక్కడ అవన్నీ గ్రాఫిక్స్ అయ్యా అలా లేదు. బట్ అది కొన్ని రివీల్ చేయలేం ఇప్పుడు, అంటే ఇది జస్ట్ ఇంకా ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ప్రమోషన్ కదా, సో అందువల్ల కొన్ని రివీల్ చేయలేం. ముందు ముందు బోల్డ్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, అందులో చాలా ఇన్ఫర్మేషన్ అలా మెల్లిగా క్రౌడ్కి మీ ద్వారానే ఒకటి తర్వాత ఒకటి వాళ్ళకి ఇండ్యూస్ చేద్దాం. అది అచ్చా. సో అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దీంట్లో మొత్తం అసలుకి? టైటిల్ అదే ఉంది కదండి, ఆయన ఇందాక వెయిటెడ్ క్యారెక్టర్ అన్నారు కదా, వెయిటెడ్ కాదు మామూలుగా, అందులో వెయిట్ ఉన్న పాత్ర అనమాట. బయట వెయిట్ ఉన్నానని తీసుకోలేదు ఈయన మా డైరెక్టర్ గారు. ఆ కథ చెప్పంగానే నాకు నిజంగా జెన్యున్గా, మనం రోజు చాలా ఫిల్మ్స్ అయ్యి వర్క్ చేస్తుంటాం కదా, రోజుకో సెట్లో ఉంటాం కదా, సో ఇది చాలా డిఫరెంట్ స్టోరీ. నేను ఏదో చేశానని చెప్పడం కాదు, కానీ ప్రవీణ్ అన్న సెలెక్షన్ కానీ అవన్నీ ఆన్ పాయింట్. తను కూడా తను ఫస్ట్ టైం ఫోన్లో నాకు చెప్పంగానే నేను అన్నాను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు కదా క్యారెక్టర్ నన్ను కూడా అడిగాను. బట్ అంత నచ్చింది, ఫస్ట్ ఇంప్రెషన్లోనే చాలా బాగా అనిపించింది అనమాట. అంటే కామెడీతో పాటు దీంట్లో కొద్దిగా థ్రిల్లర్ కూడా కనిపించింది హర్రర్ లాగా. అవునవును, అది డిఫరెంట్ ఎమోషన్ ఉంటుంది. ఓకే ఓకే. హర్ష గారు హాయ్ అన్న, దిస్ ఇస్ యాంకర్ రాజేష్. అండ్ అంటే మిమ్మల్ని ఈ మధ్యన ఎక్కువగా మనం కామెడీ వేలోనే చూస్తున్నాం, చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి మూవీలో కూడా. సో ఇక్కడ ట్రైలర్లో చూసుకుంటే అంటే ఎక్కువగా చూపించలేదు, ఒక సీన్ చూపించి వదిలేశారు. అండ్ మొత్తం మిమ్మల్ని హారర్ టైప్లో ఏదో కొంచెం ఆ వేలో వెళ్తుంది. బట్ మీ కామెడీని మిస్ అవుతారేమో, అంటే దానికోసం స్పెషల్గా ఉన్న వాళ్ళందరికీ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నాను. ఫండమెంటలీ ఒక యాక్టర్ అంటే హీ షుడ్ బి ఏబుల్ టు ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండి. సో నాకు ఈ సినిమాలో ఈ అవకాశం వచ్చింది, ఇది చేసా. ఇంకో దాంట్లో కామెడీ చేసే అవకాశం వచ్చింది, అది చేసా. సో మనకి ఏ సినిమాకి వెళ్తే ఆ సినిమాలో ఒక డైరెక్టర్ మనం ఊహించుకుని ఒకటి రాస్తారు కదా, మన దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. ఫండమెంటలీ యాజ్ అన్ యాక్టర్ నేను అది డెలివర్ చేయగలిగారు. ఫస్ట్ నేను ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్లు చేసినా నేను కమెడియన్ ఫ్యామిలీకి చెందినవాడిని. నేను అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తాను, నేను హీరోగా చేసిన, విలన్గా చేసిన, హీరో ఫ్రెండ్గా చేసిన, ఐఎమ్ బేసికలీ ఏ కమెడియన్. నాకు ఇలాంటి అవకాశం రావడం నేను లక్కీగా ఫీల్ అవుతాను. నాకు నేను చేసే రెగ్యులర్ స్టఫ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయడానికి వచ్చిందని. అండ్ మీకు ఆ కొంచెం చూపించడం బట్టి అర్థమై ఉంటుంది, దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ద మూవీ, అందుకనే హైడ్ చేస్తున్నారు, అందుకని. సో అంటే డైరెక్టర్ గారు ఆయన పాయింట్ ఆఫ్లో ఉంటుంది ఒక క్లారిటీ. బట్ మీకు ఈ స్టోరీ ఓవరాల్గా చెప్పినప్పుడు మీ స్టోరీ కాబట్టి అంటే మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది? నాకు ఓవరాల్ ఫిల్మే కనెక్ట్ అయింది. ఇప్పుడు నా ఒక్క క్యారెక్టర్ హిట్ అవ్వాలనుకోవడం అది స్వార్థం. అది నా ఒక్క క్యారెక్టర్ హిట్ అయ్యి సినిమా బాగోపోయినా అక్కడ పాయింట్లెస్. అది ఎప్పుడైతే సినిమా అంతా బాగుండి అందులో మనకు ఒక మంచి పాత్ర చేసే అవకాశం వస్తుందో అప్పుడే పని జరుగుద్ది. అలాగే నాకు ఫండమెంటలీ తనకు నేను చెప్పింది అదే, నేను ఈ మధ్యన విన్న స్క్రిప్ట్స్లో కానీ చేస్తున్న సినిమాల్లో కానీ నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించిన స్క్రిప్ట్. సో అందుకని ఫస్ట్ వెంటనే ఓకే చేశాను అనమాట. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ గారు, సో ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలకి కొత్త వాళ్ళతో వస్తున్నారు, లేదంటే కమర్షియల్గా కొంచెం నోన్ పర్సన్స్తో వస్తున్నారు. మీరు చూసుకుంటే మిక్స్డ్గా ఉంది. సో ఒక 3 మెంబర్స్ని మాకు కావాల్సిన వాళ్ళని పెట్టి ఇంకా కొత్త వాళ్ళతో వచ్చారు, అంటే అలాంటివన్నీ చూస్ చేసుకోవడానికి ఏంటి స్పెసిఫిక్గా రీజన్ ఏంటి? ఇది ఒక సపరేట్ జోనర్ కథ, ఒక బ్యాచిలర్స్ ఎమోషన్ మీద ఉంటుంది కాబట్టి ఒక బ్యాచిలర్స్లో ఎలా ఉంటారు అనే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకున్నామండి.
సో అంటే ఇంత కొత్త వాళ్ళు కదా, అంటే కమర్షియల్గా వెళ్ళేటప్పుడు ఇంకా కొంచెం బెటర్ పర్సన్స్తో వెళ్తే బాగుంది. ఎందుకంటే ఎక్కువగా కామెడీ అనేది కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ టైం ప్రవీణ్ అన్న గారు నేను చూసుకుంటే అవి ఎక్కువగా ఎక్స్పెక్ట్ అవుతాయేమని అనుకుంటాను. సో అంటే కొత్త వాళ్ళు ఎవరు లేరండి ఇండస్ట్రీలో, ఆల్రెడీ అందరూ వెల్ ఎస్టాబ్లిష్డే. ఒకరు వచ్చేసి వివేక్ దండు, విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు వాళ్ళ బ్రదర్. సో తనకు యాక్టింగ్ మీద మంచి పెట్టుంది. ఫనీ, తను ఒక 12 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. రామ్ పటాస్ పుష్ప 1, 2లో కూడా తను అల్లు అర్జున్ పక్కనే ఉంటాడు. జయకృష్ణ యూట్యూబ్ పరంగా కూడా చాలా ఇన్ఫ్లుయెన్సర్. సో ఎవ్రీ ఉపెన్లో కూడా తను హీరో ఫ్రెండ్గా చేశారు. సో ఎవ్రీబడి ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్, బట్ వాళ్ళకు రైట్ ప్లాట్ఫామ్ దొరకలేదు కాబట్టి రికగ్నైజ్ అవ్వలేదు. డెఫినెట్గా బకాసు రెస్టారెంట్ నుంచి వాళ్ళు వెరీ ఫెమిలియర్ యాక్టర్స్ అయిపోతారండి. యా డైరెక్టర్ గారు, నా పేరు సురేష్ దండి, చూస్తూనే ఉండండి సార్. మీరు బకాసురని రాక్షస్ పేరు పెట్టారు, కానీ దయ్యం ఉన్నట్టుగా చూపెడుతున్నారు, ఏమనుకోవాలి దీన్ని? బకాసురా అని నేను సెలెక్ట్ చేసుకోవడానికి ఇది హర్రర్ కామెడీ కంటే హంగర్ కామెడీ అనుకున్నాను సార్. బకాసుడు అనేవాడు హంగర్కి సింబల్, సో అలా చూస్ చేసుకున్నాను సార్. మెయిన్గా మరి హర్రర్ తోటి రావడం, వీళ్ళందరినీ అంటే ముందుగానే రాశారా, వీళ్ళని ఎన్నుకున్న తర్వాత మీరు రాశారా? సార్ కథ రాసుకున్నాకనే యాక్టర్స్ ఫైనల్ అయ్యారు సార్. సో మీరు అనుకున్నట్టుగా న్యాయం చేశారా? అఫ్ కోర్స్. ప్రవీణ్ గారు ఎలా చేశారు మొత్తం, అంటే మెయిన్ రోల్గా ఉన్నారు కనుక? ప్రవీణ్ అన్న గారు ఆల్రెడీ 200 ఫిలిమ్స్ చేశారండి. తను వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఎలా లీడ్ చేయాలో తనకు తెలుసు. నేను చెప్పగానే తను అర్థం చేసుకొని నేను అడిగిన షార్ట్స్ ఒక్కొక్కసారి 5-6 టేక్స్ అయినా సరే ఎంత ఓపిక్గా ఇచ్చి ఈ క్యారెక్టర్కి ఎలా కావాలనేది అలా నాకు 100% ఇచ్చారు సార్. సో దయ్యాన్ని మొత్తం తింటందుకే వాడుకున్నారు, ఇలా ఇంకేమైనా కొత్తగా చూపెడతారా? అది సినిమా చూస్తే అర్థమవుతుంది సార్. ప్రవీణ్ అన్న మీరు ఆల్మోస్ట్ నియర్లీ 140-150 ఫిల్మ్స్ చేస్తారు. 180 అయినాయి. ఓకే. సో ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఒక డైరెక్టర్తో ఒక మెయిన్ డెబ్యూ చేస్తున్నారు. సో యు ఆర్ వర్క్ విత్ పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన దగ్గర నుంచి అంటే కథ చెప్పినప్పుడు ఏ పాయింట్ నచ్చింది, అండ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆయన గురించి చెప్పాలంటే? డైరెక్టర్ కథ చెప్పినప్పుడు కథలో ఉన్న ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ నచ్చినాయి అన్న ఇందాక చెప్పినట్టుగా. డైరెక్టర్ ఎలా తీస్తాడనేది కథ చెప్పినప్పుడు తన కాన్ఫిడెన్స్ చూసి నేను తను నమ్మాను. మామూలుగా ఒక సెట్ అవటానికి 1 or 2 days పడుతుంది కదా మనకి సెట్ అంతా. మిగతా ఆర్టిస్ట్ మా కోఆర్డినేషన్, టెక్నీషియన్స్ కోఆర్డినేషన్ ఇదంతా 3వ రోజు నుంచి అసలు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్గా తీసాడు. మీకు సినిమాలో మీరు చూస్తారు కదా, చాలా కాన్ఫిడెంట్గా తీసాడు సినిమా. డైరెక్టర్ గారు చెప్పండి. సినిమాకి మనకి ఈ మధ్యన వచ్చే సినిమాల్లో ఎక్కువ సీక్వెల్స్కి వెళ్తూ ఉన్నారు, దానికి లీడ్ కూడా ఇస్తున్నారు క్లైమాక్స్ ఎండింగ్ వచ్చేటప్పటికి. దీనికి కంటిన్యూషన్ ఏమన్నా ఉంటుందా, ఎండ్ ఇచ్చేసారా? అండ్ బకాసురా రెస్టారెంట్కి ఎండ్ అండి. ఇది ఒక ఫ్రాంచైజ్ మూవీ. బకాసురా క్యారెక్టర్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ అనేది మీరు సినిమాలో చూస్తారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గరుడవేగ రామ్ గారు. సో ఆఫ్టర్ భీమ్లా నాయక్ తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని తెలుగు సినిమాలో చూస్తున్నాం మెయిన్ లీడ్. సో ఎందుకు ఎక్కువగా తెలుగు సినిమాలు చేయట్లేదు అని? ఇందాకే సలార్లో చేశాను. ఓకే సార్, బట్ ఎక్కువ ఇప్పుడు బకాసురా రెస్టారెంట్ చేస్తున్నాను. కొన్ని చేయలేకపోయాను బికాజ్ తమిళ్, తెలుగులో చేస్తున్నాయి కొన్ని ప్రాజెక్ట్స్, దానివల్ల చేయలేకపోయాను. ఐ ఆల్వేస్ లవ్ టు డూ తెలుగు సినిమాస్. హర్ష గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ అండి. ట్రైలర్ చాలా బాగుంది. ఓకే. సో అంటే ఇంత ఫార్మల్గా మాట్లాడుతుంటే చాలా కొత్తగా ఉంది నాకు. ఏంటో అక్కడ కూర్చుని కోతలరంతా చేసి. సో అంటే రియల్గా సినిమా షూటింగ్స్లో ఏమన్నా టాస్క్ ఏమన్నా ఫేస్ చేశారా? అంటే ఎక్కువ ఫుడ్ తింటాం. యాక్చువల్లీ చాలా గట్టిగా ప్లాన్ చేశారు, కానీ చాకచక్యంగా తప్పించుకున్నాను. అంటే నిజంగా మిగిలిన వాళ్ళు ఫనీ వీళ్ళందరూ అయితే నిజంగానే అంత కన్జ్యూమ్ చేశారు కదా ఫుడ్ అది. అండ్ ఈయన ఏంటంటే చాలా క్లారిటీ అనమాట. మన ఏమన్నా బౌన్సర్ వేసినా కొట్టేస్తుంటాడు దాన్ని అటు ఇటు. సో తప్పించుకునే స్కోప్ కూడా లేకుండే, అలాంటిది ఏదో చిన్నగా మేనేజ్ చేసాం. అంటే ప్రత్యేకంగా దీనికోసం ఏమైనా కొంచెం వెయిట్ గెయిన్ అయ్యారా? అంటే ఆ మధ్య కొంచెం స్లిమ్గా కనిపించారు, మళ్ళీ కొంచెం ఇప్పుడు అయ్యో బాబు ఏడు బాబు ఏదో అన్నావు.
ఇదంతా నీ మీద మీములు పడాలనే కదా, మీ వాళ్ళే కదరా అంతా. అసలు కెమెరాలు మా వైపు లేవు అన్న, మేము ఎవరో కూడా ఓకే, నువ్వు ఎక్కడ పెట్టి ఉంటావు కదా, అదే అలాంటిది ఏం చేయలేదు. మధ్యలో కొంచెం డిసిప్లిన్ తప్పింది, అందుకని మళ్ళీ వెయిట్ పుట్టాను అనేది. అంటే ఇందాడ సో మారుతి గారు మాట్లాడుతూ చాలామంది కమెడియన్స్ హీరోలు అయ్యారు, సో ప్రవీణ్కి కొంచెం ఎక్కువ టైం పట్టింది అని అన్నారు. సో ఆ హీరో అయ్యాడు అనేది చాలా బరువుగా ఉంటుందా, లేకపోతే కొంచెం వింటాకి హ్యాపీగా అలా ఉందన్నా, లేకపోతే కొంచెం ఏమో నా వరకు నేను హీరో అలాని కాదు, ఏదైనా క్యారెక్టరే కదా, మేము ఏదైనా చేయడానికి రెడీగా ఉండాలి. ఆయన వచ్చారు, అడిగారు, చేసాం. నువ్వు రేపు ఏదైనా ఇంకో క్యారెక్టర్ ఇస్తే అది చేయడానికి రెడీగా ఉంటాం. ఏది వస్తే అది చేస్తాం. ఇదే చేయాలి, ఇలాంటివే చేయాలి, అవి ఏమీ లేదు. ప్లస్ ఇందులో నేను మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నా, ఇందులో కథ హీరో. సో ముఖ్యమైన పాత్రలు చేసాం అంతే. సో జనాలకి ఎక్కువ మంది జనాలు ఇష్టపడే ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎండ్లో మంచి ఎమోషన్ ఉంది. వైభహర్ష గారు, వైభహర్ష అంటే సపరేట్ కామెడీ ఫ్యాన్స్ ఉంటారు, మీకు వాయిస్ ఓవర్ కావచ్చు, కామెడీ సీన్స్ కావచ్చు, కానీ ట్రైలర్లో మాత్రం మీ ఒక్క సీన్ కూడా లేదు మీకు డైలాగ్ అనేది. సో అంటే ఈ జానర్ అంటే మీరు కామెడీ జానర్ అన్నారు కదా, సో అట్లా ఒక కాంచన కావచ్చు, ఒక చంద్రముఖి కావచ్చు, అంటే ఎటువంటి జానర్ ఆ కోవలో ఏ మూవీ చూసుకోవచ్చు ఈ సినిమా అంటే? అంటే అదే ఇది ఒక స్పెసిఫిక్ జానర్ హారర్ కామెడీ అనే దీంట్లోనే పడుతుంది ఇది. బట్ అలాగనే అంటే ఇప్పుడు ఇట్స్ టూ అర్లీ. చాలా జంప్ స్కేర్ మూమెంట్స్ ఉంటాయి, మంచి మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, నాట్ కంప్లీట్లీ హారర్, అలా దెయ్యాలను చూపించి భయపెట్టడం అది కాకుండా. సో చాలా మంచి ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే ఓకే డైరెక్టర్ గారు, సరే హారర్ కామెడీ చాలా బాగుంది సార్. ఒక ఫ్రెండ్స్ అయితే గ్రూప్లో వెళ్ళి ఒక ఇంట్లో నుంచి హోటల్ పెట్టినట్టే ఉంది. సో ఇటువంటి జానా చూసినప్పుడు ఒక తమిళ మూవీ డిమాంటి కాలనీ కూడా అట్లాంటి కామెడీగా వచ్చింది. సో ఆ మూవీకి ఏమన్నా సీక్వెల్ లాంటిది ఇదేమన్నా? అలాంటిది ఏం లేదండి. ఇది ఒక్క జోనర్తో ఈ సినిమాని అంటే డిస్రెస్పెక్ట్ చేయలేము. ఇది మల్టీ జోనర్ సినిమా. మ్యాక్సిమం ఏమనుకుంటున్నాము, ఇది ట్రెండ్ సెట్ సినిమా కూడా అవుతుందని. ఓకే, తెలుగు ఇండస్ట్రీకి అయితే ఒక ట్రెండ్ సెట్ సినిమా అవుతుంది. ఓకే గడ్ బిగర్ సార్. సల్లర్లో కేజీఎఫ్లో మాకు మార్క్ అయితే క్రియేట్ చేశారు. సో ఈ మూవీలో కూడా కొంచెం అంటే ఆ కోవ కాకుండా వేరే టైప్లో ట్రై చేశారు. మొత్తానికి ఎందుకు ట్రై చేశారు ఈ మూవీ అంటే స్టోరీ స్పెసిఫిక్ ఏం నచ్చింది మూవీలో? ఫస్ట్ కథ విన్నప్పుడు మనము చిన్నప్పుడు కామిక్స్ అంతా చూస్తూ ఉంటాం కదా, అలా ఫీల్ అయింది. విక్రమ్ బేతాళ వేరే వేరే చూస్తూ ఉంటాం కదా, అలా ఫీల్ అయింది. ఓ ఇది ఒకలాగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా అన్నాక తర్వాత నా క్యారెక్టరు చాలా విభిన్నంగా ఉంది. ఎప్పుడు నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలే, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో కథ చాలా బాగా నచ్చింది నాకు. సో ఇంకా చేయడం అనేది జరిగింది. ఓకే, సల్లర్ 1లో కూడా చూశారు మీరు, చేశారు. అలాగే సల్లర్ 2లో కూడా ఏమైనా చేస్తున్నారా? క్యారెక్టర్ మీద ఉందా? ఉందండి, ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ. ప్రవీణ్ గారు, సార్ ఆల్రెడీ చాలా మూవీస్ చేశారు మీరు, హారర్ కామెడీస్ కావచ్చు, ఫ్యాన్స్ కానీ చేశారు. సో ఈ మూవీలో ఒక లీడ్ యాక్టర్ చేశారు మీరు. ఇప్పుడు దాకా కామెడీ చేస్తే ఒక మన క్యారెక్టర్ చేయడం వెళ్ళిపోవడం వేరేగా ఉంటుంది. లీడ్ యాక్టర్ అంటే మనకు మౌల్డ్ చేసుకోవాలి, ఒక క్యారెక్టర్లో మనం ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఆడియన్స్ రికగ్నైజ్ అవ్వాలి. సో దాని గట్టుగా మీ మూవీలో మీరు ఎటువంటి ట్రై చేశారు కొత్తగా? కొత్తగా అంటే మేక్ ఓవర్ అయ్యి అంటున్నారా? అవి ఏం చేయలేదు భయ్య, అవి ఏం అవసరం పడలే ఈ సినిమాకి. భగవంతుడి దయవల్ల కొంచెం తగ్గడం అయ్యండి కొంచెం కష్టం నాకు. సో అదేం అవసరం పడలేదు. బ్యాచులర్ లైఫ్ ఉంటుంది, అందులో స్ట్రగుల్ ఉంటుంది. అంటే కొంచెం దగ్గరలోకి వచ్చిన తర్వాత కొంచెం డీటెయిల్గా చెప్తా, బట్ మోర్ ఎంటర్టైన్మెంట్, మోర్ ఎమోషన్. ఓకే, ప్రవీణ్ గారు అన్న, మీరు హీరో కాదు అంటున్నారు, కానీ ప్రవీణ్ గారు బకాసుర రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నారని ఫస్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అది ఊరికే ప్రమోషన్ అంటే ఈ ప్రమోషన్ అని అన్నారు, కానీ చాలామంది ఫుడ్ బిజినెస్లో వెళ్తున్నారు. అవునండి. మీరు కూడా ఈ సినిమా తర్వాత ఏమన్నా రెస్టారెంట్ నిజంగా స్టార్ట్? యాజ్ ఆఫ్ నౌ ఏమి లేదన్నా, ఏమో భవిష్యత్తు మనకు తెలియదు, మన చేతిలో ఉన్నదిగా. ఓకే, ఆల్రెడీ చాలా హారర్ మూవీస్లో మీ కామెడీ చూసాము, ఇందులో మీ కామెడీ టైమింగ్ ఎలా ఉండబోతుంది ఏంటి? కామెడీ చాలా బాగుంటుంది అన్న సినిమాలో. ఓవరాల్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది. ఓకే, అలాగే హారర్ ఉన్నప్పుడు హారర్ కామెడీ కాబట్టి కొంచెం అంటే హారర్ కామెడీ ఉంది, కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కొంచెం ఎమోషన్ ఉంది, కొంచెం ఫన్ ఉంది, అలా వెళ్ళింది సినిమా. పర్టికులర్ జానర్గా నేను చెప్పలేకపోతున్నాను, నాకు మరి డైరెక్టర్ గారు చెప్పాలి. ఇక్కడ హర్ష గారు అలాగే ఫణి గారు ఇద్దరు ప్లేట్ ముందుకు వచ్చినారు, ఎవరు వాళ్ళిద్దరిలో పెద్ద బకాసురు?
అది కొంచెం ఇప్పుడు చెప్పలేనన్నా, దగ్గరలో కొంచెం సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం అంటే అప్పుడు నేను చెప్పవసరం లేదు. కొంచెం పెద్ద బకాసుడు అయితే మా ఫనీ ఫనీ. ఓకే. టైటిల్ రోల్ అయితే మన హర్షది. వాళ్ళిద్దరి మధ్యలో ఏంటనేది సినిమా చూసి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వచ్చావా? ఏం లేదు, మామూలే. కానీ అంటే సినిమా అంటే మన ఎంటర్టైన్మెంట్తో పాటు డ్యాన్స్లు అవి ఉంటాయి కదా, మరి మీ ఇందులో ఎలా వేసారు? డ్యాన్స్లు అంటే మేము వేసే డ్యాన్స్ ఎంతవరకు అంతవరకు ఉందన్న. మంచి పాటలు 2 పాటలు ఉన్నాయి. తొందరలో ఫస్ట్ ట్రైలర్తో స్టార్ట్ చేసాం, నెక్స్ట్ సాంగ్స్కి రిలీజ్కి వెళ్తాం. 2-3 ఒక ఎమోషన్ సాంగ్ ఉంది, ఒక 2 మంచి పాటలు ఉన్నాయి, 4 మొత్తం. అంటే హీరోయిన్ తోట రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారండి? సార్ చెప్పండి సార్. సార్ అదే రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఏంటి అసలు? ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందండి. ఒక టైం అవ్వగానే ఒక టీం అంతా కలిసి డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తామండి గ్రాండ్గా. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫైనల్కి వచ్చేసిందండి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ ఇంకా చాలా ఉన్నాయి మంచిగా, ఈ సమ్మర్లో వచ్చే అవకాశం ఏంటి? మేబీ లేకపోవచ్చు అండి, ఒక 1 మంత్ పట్టచ్చండి, త్వరలో చెప్తామండి. ఓకే. బకాసురు 2 కూడా ఉంటుందా? డైరెక్టర్ గారు చెప్పాలండి. అంటే ఈ కథతో ట్రావెల్ అయినప్పుడు ఇంకా శివ ఏం చెప్తే అది అని వినేసామండి. 2 చెప్తే ఇంకా సంతోషం అండి. అంటే బయట జూన్ 12th అని ఉంది. అది లేదండి ఇంకా ఏమైతే అనుకోలేదండి. టీము అందరం కూర్చొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ కాపీ చేతికి వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకుందాం అనుకున్నాం అండి. త్వరలోనే ఉంటుందండి, ఎక్కువ టైం పెట్టాం, అందుకే స్టార్ట్ చేసామండి. జూన్ 12th. అది సార్ రామచంద్ర గారు చెప్పండి సార్. మీరు చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాలు అన్నీ బాగా చేస్తున్నారు, ఇటు ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. ఇప్పుడు సలార్ 2 ఉంది, అదే KGF 3 కూడా ఉందా సార్ మీది ప్రాజెక్ట్? అది ఉంది సార్, దాంట్లో నేను లేను. ఫస్ట్లోనే పోయాను కదా సార్. సలార్ 2 ఈ మంత్ ఎండింగ్ ఏదో స్టార్ట్ అంటున్నారు సార్, ఏమైనా అప్డేట్ ఉందా? తెలీదు సార్, ఇప్పుడు ప్రస్తుతం డ్రాగన్ నడుస్తుంది NTR రోడ్ది, అది అయినాక దే విల్ స్టార్ట్. ప్రవీణ్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు అండ్ వైవా హర్ష గారికి. సో మీరు జనరల్గా వేరే అదర్ యాక్టర్స్తో అదర్ హీరోస్ తోటి మీరు సినిమాలు చేస్తుంటారు, అండ్ జనరల్లీ వాళ్ళతో పాటు నటించి వాళ్ళతో పాటు యాక్ట్ చేసినప్పుడు మీకు ఒక కామెడీ టైమింగ్, మీకు ఒక రన్ టైం ఇదంతా ఉంటుంది. ఇండివిజువల్గా ఒక సినిమా చేసి ఇప్పుడు సుందరం మాస్టర్ ఇలా కొన్ని సినిమాలు చేశారు వైవా హర్ష కూడా, అలా ఇండివిజువల్గా చేసుకున్నప్పుడు మన మీద కొంచెం ఒక బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయ్యే సినిమాలు కూడా హీరోలు టూర్స్కి వెళ్ళాల్సి వస్తుంది, అన్నీ దగ్గరుండి ప్రమోట్ చేసుకోవాల్సి ఉంది. అంటే అంత నోన్ ఫేసెస్ అయినా కూడా చాలా బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సినిమా పరంగా మీ మీద ఎంత బాధ్యత ఏర్పడిందని అనుకుంటున్నారు మీరు టు రీచ్ ఆడియన్స్? అంటే ఇప్పుడున్న రోజుల్లో చాలా నోటెడ్ వాళ్ళ దగ్గర కూడా సినిమాకి రావట్లేదు ఆడియన్స్. సో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నారు దీని పరంగా? మన వాళ్ళు ఒక టీంని పెట్టారండి ప్రమోషన్కి, వాళ్ళు ఏది చెప్తే చేసుకుంటూ వెళ్తున్నాం. సినిమా అయితే చాలా మంచి కంటెంట్ అండి, అంటే ఇంటిల్లి పది వచ్చి చూసే సినిమా, అది ప్రేక్షకులను రిక్వెస్ట్ చేస్తున్నాం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అని. ప్లస్ మన టీం డిజైన్ చేసినట్టుగా ప్రమోషన్ జస్ట్ స్టార్ట్ చేసాం అంతే ట్రైలర్ తోటి, ఇంకా సాంగ్స్ రిలీజ్ అవ్వాలి, నెక్స్ట్ ఇంకో ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రమోషన్ మన టీం డిసైడ్ చేసిన దాన్ని బట్టి ముందుకెళ్తున్నాం. ఓకే. అండ్ మీరు చాలామందితో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఈ ప్రమోషన్లో ఏమైనా ఇన్వాల్వ్ చేసే ఛాన్సెస్? అది ఇప్పుడు మారుతి గారిని అడిగాం కదండి, అలాగే నాకు తెలిసిన డైరెక్టర్ని రిక్వెస్ట్ చేస్తాను. హీరోస్ కూడా? ఓకే. మళ్ళీ హీరోయిన్స్ డైరెక్టర్ శివ గారు సార్, అంటే ఈవినింగ్ అయిందంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్లోని ఆ టిక్టాక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ప్రతి ఆడియన్స్ ఒకసారి క్రింజ్ అంటున్నారు. అంటే చిన్న స్క్రీన్లో ఎంటర్టైన్ అయ్యి ఎంజాయ్ చేసిన వాళ్ళు స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఒక యాక్టర్గా టర్న్ అయినప్పుడు యాక్టర్ పడే కష్టం ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇంత ఈజీగా యాక్టర్స్ని చేస్తున్నారని కొంతమంది డైరెక్టర్స్తో వస్తుంది. రీసెంట్గా లైలా సినిమాలో కూడా అదే కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది. ఒక డైరెక్టర్గా వాట్ ఈజ్ యువర్ కాల్? ఒక ఇన్ఫ్లుయెన్సర్ని జనరల్ ఆడియన్స్ వాళ్ళని క్రింజ్ అని అంటున్నప్పుడు 70mm స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు? నేను యూట్యూబర్ని అతను యూట్యూబర్గా చూడనండి, నా క్యారెక్టర్కి అతను సాటిస్ఫై చేస్తాడా,
యాక్టింగ్ చేస్తాడా లేదా, తన పర్సనల్ లైఫ్ నాకు అవసరం లేదు, తన సోషల్ లైఫ్ నాకు అవసరం లేదు, నేను ఇక్కడ నీది ఎక్స్ క్యారెక్టర్ అంటే ఆ ఎక్స్ క్యారెక్టర్కి నువ్వు న్యాయం చేస్తున్నావా లేదా అనేది ఇంకొకటి. ఈ యూట్యూబర్స్ని పెట్టుకుంటే సినిమా క్రింజ్ అవుతుందన్నారు కదా, ఆ క్రింజ్ మార్క్ని మా బకాసు రెస్టారెంట్ కంప్లీట్గా తుడిచేస్తుందండి. ఆ గ్యారెంటీ అయితే నేను ఇస్తాను. నెక్స్ట్ వైవా హర్ష సార్, అంటే మీ సినిమాస్ మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాం. అండ్ మీరు ఇందాక కమీడియన్ ఫ్యామిలీ అన్నట్టే వైవా హర్ష గారు కమీడియనే అని ఆడియన్స్ అంటారు. కమీడియన్తో పాటు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ రోల్స్ కూడా మా ముందు తీసుకొస్తారని ఆడియన్స్లో ఉంది. సుందరం మాస్టర్, ఆ వెస్టైల్ ప్రతిసారి తీసుకొస్తుంటారు. బట్ సమ్ టైమ్స్ జస్ట్ ఆ కామెడీ ట్రాక్లకు వచ్చి కొన్ని సినిమాలు అలా వర్కౌట్ అవుతుంటుంది కదా. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ వాటిని ఒక సినిమా యాక్టర్గా పెద్ద డైరెక్టర్లు వచ్చినప్పుడు వాటిని ఎలా అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నారు? ఎలా అవాయిడ్ చేస్తారు? జస్ట్ ఫర్ ఏ కామెడీ ట్రాక్ అంటున్నప్పుడు అది ప్రాబ్లం నేను అవాయిడ్ చేయలేము. ఎందుకంటే ఏ ఆపర్చునిటీ అన్నా ఇప్పుడు నాకు రైట్ ఆపర్చునిటీ వచ్చే వరకు నేను సస్టైన్ అవ్వాలి కదా. నేను అలా సస్టైన్ అవ్వడానికి అలా వచ్చే ప్రతి ఆపర్చునిటీ తీసుకుని అక్కడ ఉంటున్నాను నేను. అలాగే మీరు ఇప్పుడు అన్నారు చూడండి, ఇందాక క్రింజ్ వాళ్ళని ఎందుకు పెట్టారంటే, మీరు గమనిస్తే వాళ్ళని క్రింజ్ చూసే కన్జ్యూమర్స్ ఎక్కువ. ఓకే, అందుకనే వాళ్ళకి అన్ని వ్యూస్ ఉంటాయి. ఇప్పుడు నిజంగా నోబెల్ కాజ్ కోసం ఏదైనా వీడియో చేస్తే అక్కడ ఉండవు. సో ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద క్రియేటర్స్ బట్ ఇట్ ఇస్ విత్ ద వ్యూవర్స్. అండ్ ఇప్పుడు నిజంగా అందరికీ ఒక ఛాన్స్ కావాలి, వాళ్ళ ఇమేజ్ బ్రేక్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఒక ఛాన్స్ కావాలి. అండ్ ఇట్ ఈస్ సో నైస్ ఆఫ్ హిమ్ టు గివ్ దెమ్ దట్ ఆపర్చునిటీ. ఆర్ ఎనీ డైరెక్టర్ వాళ్ళ ఆపర్చునిటీ ఇవ్వడం, ఆ ఆపర్చునిటీ కోసమే కదా అందరూ ఎదురు చూస్తారు, కష్టపడతారు. క్రింజ్ అని దాన్ని దయచేసి లేబుల్ చేయొద్దు. మన అందరికీ తెలుసు అది క్రింజ్ అని, తెలిసి కూడా చూస్తాం. అది వాళ్ళు చేస్తున్నప్పుడు తప్పులేంది, మనం చూస్తున్నప్పుడు తప్పులేని చేస్తే తప్పేంటి? అది హర్షనా సార్, మీకు వైవా హర్ష అన్న పేరు చాలా కాలం అలాగే ఉండిపోయింది బికాస్ ఆఫ్ దట్ వైవా వీడియో వాట్ యూ డిడ్. ఆ తర్వాత అంటే చాలా క్యారెక్టర్స్ చేశారు, సుందర మాస్టర్ చేశారు. బట్ వైవా హర్షని ఒక డిఫరెంట్గా చూసింది మంత్ ఆఫ్ మధులో. ఒక డిఫరెంట్ నేమ్ వచ్చింది, మంత్ ఆఫ్ మధు వర్ష. సో ఇక్కడ మళ్ళీ బకాసురలో ఇంకొక డిఫరెంట్ క్యారెక్టర్లా కనిపిస్తుంది. ఒక డెవిలియన్ క్యారెక్టర్ అయినా కూడా దాంట్లో ఇంపాక్ట్ ఏంటి అనేది సినిమా చూస్తే మాకు తెలుస్తుంది. బట్ ఈ క్యారెక్టర్ వల్ల మీకు ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా నెక్స్ట్ లెవెల్ నేమ్ ఏమన్నా వచ్చే అవకాశాలు, ఈ క్యారెక్టర్ మీకు ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది? ఈ క్యారెక్టర్ నిజంగా నాకు నా లిస్ట్ ఆఫ్ ఫిల్మ్స్లో, నా ఫిల్మోగ్రఫీలో ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్ అవుతుందండి. ఎందుకంటే టైటిల్ క్యారెక్టర్ కదా. దాని తర్వాత నన్ను వైవ హర్ష అన్న లేకపోతే ఇంకో ఏ హర్ష అన్న నన్ను వాళ్ళు గుర్తుంచుకుంటున్నారు కదా, నాకు అది చాలా, అది ఏ పేరుతో అయినా పర్లేదు, వాళ్ళతో అసోసియేషన్ ఉంటే చాలు. షో గారు చెప్పండి సార్. సార్, ప్రవీణ్ గారిని ప్రేమ కథ చిత్రంలో ఒక ఫుల్ లెంత్ చూస్తున్నాం మనం. ఆల్మోస్ట్ ఒక ఎక్స్ట్రీమ్ ఉంటుంది ఆయన క్యారెక్టర్ వచ్చేసి. ఒక దెయ్యం చూసి భయపడడం, ఆయన ఇచ్చే రియాక్షన్స్ అండ్ కామెడీ అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మనం. సో అదే ఇందులో కూడా ఇంచుమించు అలానే ఉండబోతుందా, లేకపోతే ఆయన్ని న్యూ యాంగిల్ ఏమైనా చూపిస్తున్నారు? న్యూ యాంగిల్ కాదు, ప్రవీణ్ అన్నని మీరు ఎనీ యాంగిల్లో కూడా ఈ సినిమాలో చూడొచ్చు. ఓకే, అంటే ఒక జోనర్కి కట్టి పడేశారు కదా, తను ఎంత బెస్ట్ యాక్టర్ అనేది ఈ సినిమా ద్వారా ప్రూవ్ అవుతుందండి. ఓకే, ప్రవీణ్ గారేనండి క్యారెక్టర్కి ఫస్ట్ చాయిస్, లేకపోతే వేరే యాక్టర్స్ సైడ్ అనుకున్నారా? కథ రాశామండి ఫస్ట్, అనుకోకుండా ప్రతినిధి సెట్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ ప్రవీణ్ అన్న కలిశాడు. నాకు ఇలాంటి పర్సనే కావాలనుకున్నాము, సడన్గా అనుకున్నాము, ఒక మీటింగ్లోనే ఓకే అయిపోయిందండి. యా. సో మీ బ్రదరే ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ సార్, లైక్ వేరే ప్రొడ్యూసర్ సైడ్ అప్రోచ్ అయ్యి ఏమైనా రిజెక్షన్స్ ఫేస్ చేశారు? అంటే ఇంతకుముందు ఒకరితో టైఅప్ అయిందండి, బట్ అంత కంఫర్ట్గా లేకపోతే మా అన్న నువ్వు ఇబ్బంది పడ్డాం ఎందుకు లేరా మనమే పెడదామని చెప్పేసి ఓపెన్ చేశాడు. యాక్చువల్గా మాకు ఓల్డ్గా ఒక బ్యానర్ ఉండేది మా నాన్నగారి పీరియడ్లో, అది 2009-10. దాన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ బ్యానర్ ఓపెన్ చేసాం, ఎస్జే మూవీస్ అని, నేను మా బ్రదర్. దాంట్లో ఫస్ట్ వేరే వాళ్ళ కోసం వెళ్ళకుండా ఓన్ బ్రదర్గా నన్నే పెట్టాడండి, అంతే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వైవార్ష గారు, అంటే లాస్ట్ టైం మీరు ఏమన్నారంటే జిమ్కి వెళ్ళి మాయా అన్నారు, ఇప్పుడేమో ఫుడ్ తినండి అంటే ఏంటి? ఇప్పుడు హోటల్కి రా మాయా. సో ఏంటంటారు, అంటే జిమ్కి వెళ్ళమంటారా లేదంటే హోటల్కి నేను అనేది కంటే నన్ను అనేది ఎక్కువ ఉంది. సో ఇంకా మీకు మోర్ అండ్ మోర్ కంటెంట్ వచ్చేసరికి క్లారిటీ వస్తుంది. బేసిక్గా ఫిల్మ్ ఏంటి, మా క్యారెక్టర్స్ ఏంటి, అందరివి ఇంపార్టెంట్ క్యారెక్టర్సే, మిగిలిన మొత్తం ఆన్సెంబుల్ ఆఫ్ క్యాస్ట్ అనమాట. సో ప్రవీణ్ అన్న అన్నట్టు కథలో చాలామంది ఇంపార్టెంట్, అందులో ప్రవీణ్ అన్న హీరో. అది డైరెక్టర్ గారు, అంటే సినిమా ఇందాక మారుతి గారు అన్నట్టు అంటే సినిమా టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో బకాసుర రెస్టారెంట్ అనే టైటిల్ చూస్ చేయడానికి నాకు తెలిసి మీకు ఒక 4-5 టైటిల్స్ అలా అనుకొని ఈ టైటిల్ ఫిక్స్ చేస్తారా, లేదంటే ఒక్కసారిగా అంటే స్క్రిప్ట్ ఇదే టైటిల్ అండి, ఇది ఈ టైటిల్ మీదే స్టోరీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ టైటిల్ మీద ఏమైనా రెస్టారెంట్స్ ఉన్నాయా ఆల్రెడీ, లేదంటే
ఎక్కడో ఉన్నా చూశాను, మాదాపూర్ సైడ్ అటు సైడ్ చూశాను, విజయవాడలో అక్కడక్కడ చూశాను 2-3 చోట్ల. అంటే ఇలా కాపీ రైట్స్ లాంటివి కూడా ఉంటాయి కదా, అంటే పేటెంట్స్ రైట్స్ అలా ఏమైనా అది ఇది సినిమా అండి. అంటే టైటిల్ ఎలా అయినా రిజిస్టర్ చేసిన తర్వాత ఉంటుంది కదా యూస్ చేయాలా లేదా అనేది, అలాంటివి ఏమన్నా అది మేము ప్రాపర్ పర్మిషన్స్ అని తీసుకున్నామండి, లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం దాని మీద. యా హర్ష గారు సార్, ఇప్పుడు నార్మల్గా బకాసురలో మీరే మెయిన్ లీడ్ అనేసి అనుకోవచ్చు. అంటే ఆయన రాక్షసుల అసలు అలా అనుకోకూడదు, ప్రవీణ్ అంటే లీడ్, నేను చిన్న టైటిల్ క్యారెక్టర్ అంతే. అంటే సెట్స్లో ఫుడ్ ఎక్కువగా తినేది ఎవరంటే ఎవరు చెప్తారు సార్ మీ సెట్స్లో? నేను సెట్కి వచ్చినప్పుడు నేను ఒక్కడి నుండివానండి, ఎవరు లేరు. నేను వచ్చినప్పుడు అయితే నాతోనే తినిపించారు ఈయన. మరి అన్నాళ్ళు ఉన్నప్పుడు అందరూ తిన్నారు కదా, అందరితో తినిపించారు కదా, మీరు తినలేదు కదా, అట్లా కొంచెం అన్నయ్య బ్రతికిపోయాడు అంతే. మిగిలిన అన్ని క్యారెక్టర్స్తో తినిపించారు. నిజంగా వాళ్ళందరూ మీరు చూసారు కదా ట్రైలర్లో, అందరూ ఇలా లెఫ్ట్ హ్యాండ్తో తింటుంటారు. చూడలేదా ట్రైలర్? లేట్ అయ్యారా? ఓకే 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 సార్, ఇప్పుడు బకాసుర రెస్టారెంట్ అని టైటిల్ ఉంది సార్, అది ఫ్రిక్షనల్ స్టోరీయా ఎక్కడైనా మొత్తం ఫ్రిక్షనల్ అయినా ఎక్కడైనా జరిగింది కదా సార్? నేను చిన్నప్పుడు మా ఊర్లో విన్న క్యారెక్టరైజేషన్స్ కథలన్నీ కలిపి వచ్చినాయండి, ఫ్రిక్షనలే. ఓకే, థ్యాంక్ యూ. హర్షన్న, చెప్పు కార్తిక్. సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ ఐ వాంట్ అడ్రస్ వన్ థింగ్. సో రీల్లో ఒక రీల్ అయితే బాగా వైరల్ అవుతుంది, దట్ యు హావ్ సెడ్ అబౌట్ ద ఫ్యాట్ థింగ్. సో అది చాలా ఎంజాయ్ చేసాం మేము. ఓకే. సో వాట్ ఎవర్ ద కంటెక్స్ట్ ఇట్ ఈస్, బట్ ఆ రీల్లో మీరు చెప్పిన కంటెంట్ అనేది చాలామంది రిలేట్ అయ్యారు. బట్ ఈ సినిమాకి అదొక గట్సీ అటెంప్ట్ అనుకోవచ్చా మీరు చెప్పిన స్టేట్మెంట్? ఈ సినిమాకి సంబంధించి కాదు, అది నేను నార్మల్గా అగైన్ అదే ఇక్కడ మీరు ఇఫ్ యూ గెట్ టు నో మోర్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ద క్యారెక్టర్, అది ఇట్ ఈస్ నో వే రిలేటెడ్ టు వాట్ ఐ స్పోక్ ఇన్ దట్ రీల్. యా, సో ఐ థింక్ దెన్ యుల్ నో ఇట్ బెటర్. ఓకే అన్న. ఓకే. ఏదండి అంటే ఎనీథింగ్ అండి. పోస్టర్లోనే నాన్ వెజ్ ఉందంటే వెజ్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, మీరన్నా ఎలా అడుగుతారండి? రైట్, ఎనీవేస్ ఇవాల్టి బకాసుర రెస్టారెంట్కి వచ్చిన కస్టమర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. విందు భోజనం చాలా ఎంజాయ్ చేశానని అనుకుంటున్నాము. మరి త్వరలోనే ఈ బకాసుర రెస్టారెంట్కి మీరందరూ రావాలి అని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఎస్జే శివ గారికి అండ్ ప్రొడ్యూసర్ జనార్దన్ గారికి, ప్రవీణ్ గారికి, వైవా హర్ష గారికి అండ్ గరుడ గారికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. అండ్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్.